అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారగెంట్ 45వ భాగం. రచయిత వనజ గారు. ఆమె పాలరాతి లాంటి రంగు మీద అక్కడక్కడ ఇంకా నిలిచి ఉన్న నీటి బిందువులు మెరుస్తూ ఉంటే వాటితో తన దాహం తీరుతుందేమో అనిపిస్తోంది ప్రమోద్‌కి. అతన్ని చూడని మహిత డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఇందాక అంటించిన స్టిక్కర్ పెట్టుకొని తల విదిలించింది. ఆల్మోస్ట్ త్రిపద కాకపోయినా నడుము కింద వరకు ఉన్న ఆమె తడికురులు ప్రమోద్‌ని ఇంకా టెంప్ట్ చేయడంతో మెల్లిగా అడుగులు వేసుకుంటూ మహిత దగ్గరికి వెళ్ళాడు ప్రమోద్. విరబోసుకున్న వెంట్రుకల కారణంగా ముందు అద్దం ఉన్నా కూడా వెనక ఉన్న ప్రమోద్‌ని గుర్తించలేని మహిత తల అటు ఇటు విదిలించుకుంటూ ఉంటే ఆమె నడుమును తన చేతులతో బంధించాలన్న కోరిక పుట్టింది ప్రమోద్‌కి. ఆ పని చెయ్యగలడా అంటే ఏమో మనసు పోరు పెడుతోంది అలాగే చెయ్యమని. అందుకే మెల్లిగా 2 చేతుల్ని ఆమె నడుముకి 2 వైపులా పెట్టిన అతను ఇంకా టచ్ చేసే టైంలో ఎవరో వీపు మీద చరిచినట్లుగా అనిపించడంతో సడెన్‌గా చేతులు తీసేసి తల విదిలించుకున్నాడు. ఆ సెన్సేషన్ తెలిసిన మహిత వెనక్కి తిరిగి చూసేసరికి ప్రమోద్ తనకి చాలా దగ్గరలో కనపడడంతో "ఏమైంది బావా" అని అడిగితే ఆమె వైపు కూడా చూడకుండా ఏం లేదని చెప్పి వాష్‌రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు ప్రమోద్. హాట్ వాటర్ కాకుండా షవర్ ఆన్ చేసుకొని 2 చేతులు గోడకి ఆంచి "రేయ్ ప్రమోద్, కంట్రోల్. నీకు నిశ్చితార్థం జరిగింది త్రిపదతో. తను మాత్రమే నీకు కాబోయే భార్య మహిత అని అలా ఎప్పటికీ చూడకు" అని మైండ్ చెప్తున్నా మనసు మాత్రం "నువ్వు మొదటిసారిగా ఇష్టపడింది మహితనే. ఆ విషయం గుర్తుందా" అని అంటూ చెప్తుంటే వీటన్నిటికీ మించిన భయం శర్మగారు మొదటిసారి తన వయసు వల్ల వచ్చిన డిఫరెన్స్‌కి చేస్తున్న పనికి పిచ్చి పిచ్చిగా కొట్టడం బాడీ గుర్తుకు తీసుకురావడంతో గట్టిగా కళ్ళు మూసుకొని అలాగే అరగంట సేపు షవర్ కిందనే నిలబడ్డాడు ప్రమోద్. గంటైనా ప్రమోద్ బయటికి రాకపోయేసరికి ఏం జరిగిందా అనుకుంటూ డోర్ బాదేస్తున్న మహిత అరుపులు విని అబ్బా వస్తున్నానే, 10 నిమిషాలని కాస్త కరుకుగా చెప్పేసరికి లైట్ తీసుకున్న మహిత బయటికి వెళ్ళేసరికి హరిత, బృంద డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ సర్దుతూ ఉన్నారు. ఏమైనా హెల్ప్ చేయనా ఆంటీ అని అంటూ మహిత చిరునవ్వుతో అడిగేసరికి హరితకి అయితే అక్కా చెల్లెలిద్దరిది భలే నగుమోము అని అనుకోకుండా ఉండలేకపోయింది. చెప్పండి ఆంటీ అని మహిత ఇంకోసారి అడగటంతో ఏం వద్దమ్మా, అన్నీ సర్దేశామని చెప్తే వాటర్ లేనట్లుగా ఉన్నాయి తీసుకొస్తానంటూ వాటర్ జార్ తీసుకెళ్లి ఫిలప్ చేసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంటే ఎలాగో బృందావనంకి వస్తే వీళ్ళు తనకు నచ్చిన ఫుడ్ పెట్టరు. చేసింది తినాలి కాబట్టి బయట ఇష్టం వచ్చిన నాన్ వెజ్ ఈదేవి, పాకేవి, నడిచేవి అన్నీ తిని కిక్కెక్కని కాస్ట్‌లీ మందు కూడా తాగేసి బృందావనంకొచ్చేసిన ఆర్య లోపలికి అడుగు పెట్టబోతుంటే బృందాకి అడ్డుగా నిలబడి వాటర్ జార్ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ మాట్లాడుతున్న బృంద కనపడటంతో ఆ కాస్ట్‌లీ కిక్ ఎక్కింది కాస్త కూడా దిగిపోయింది ఆర్యకి. అప్పటి వరకు తను అనుకున్నదంతా మర్చిపోయి ఎవరిది ఇంత బావుందంటూ ఆమె వేసుకున్న డ్రెస్ విధానానికి తినేసేలాగా చూస్తూ గుమ్మంలోనే నిలబడ్డాడు ఆర్య. దూరం నుంచి ఎంతసేపు చూస్తావురా? దగ్గరికి వెళ్లి కళ్ళతోనే ఆనందించు అంటూ తన మైండ్ చెప్పడంతో లోపలికి వెళ్ళిన అతను డైనింగ్ టేబుల్ చైర్‌లో కూర్చున్నాడు మహితకి ఎదురుగా. అప్పటికి ఆమె ఇంకా క్లోజ్‌గా కనపడుతూ ఉండడంతో కింద పెదవిని కొరుక్కుంటూ ప్యాంట్ మీద చెయ్యి వేసుకున్న ఆర్య కసిగా మహిత వైపు చూస్తూ ఉంటే తన రూమ్ నుండి బయటకొచ్చేసరికి ఈ సీన్ కనపడిన ప్రమోద్ మహిత అని గట్టిగా పిలిచేసరికి హాల్‌లో ఉన్న నలుగురు అతని వైపు చూస్తే "నీ కోసం త్రిపు అనుకుంటా కాల్ చేస్తోందని" చెప్పడంతో ఆంటీ ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది మహిత. కనీసం హరిత, బృంద అయితే ఎక్కడికి వెళ్ళావు నిన్నటి నుంచి అని ఆర్యని కూడా అడగలేదు. మహిత వెళ్ళిపోయాక కానీ ఆర్యకి తనెందుకొచ్చాడో అనేది గుర్తు రాకపోవడంతో అప్పుడు ఊహల్లోకి వస్తూ అదే వీళ్ళింటికొచ్చారా? నేనేమో సిటీ మొత్తం తిరుగుతూ ఉంటే అని అనుకుంటూ ఆంటీ నేను హాస్పిటల్ నుండే వస్తున్నాను. మీరక్కడ లేరేంటి అని హరితని అడగటంతో క్రిష్‌కి కొంచెం నయమైంది. అందుకే ఇంట్లో నుంచే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము అని ముభావంగా చెప్పింది హరిత. ఓహో! అయితే వీళ్ళు పొద్దున్నే ఇంటికి వచ్చారా? నేను అప్పుడే బయలుదేరున్నా బావుండు అని అనుకుంటూ ఉంటే అతని వైపు ప్లేట్‌లో సర్వ్ చేయబోయిన హరితని ఆపేస్తూ నాకొద్దాంటీ ఆకలిగా లేదని చెప్పి మహిత కోసం తెలుసుకోవాలని అనుకుంటూ ఇందాక ఇక్కడున్న అమ్మాయి ఎవరు అని అడిగితే హరిత చెప్పబోతున్నా కూడా బృంద అవన్నీ నీకు అనవసరం. తను మా ఫ్యామిలీ అని చెప్పేసరికి దీనికి ఇంకా పొగరు తగ్గలేదు. చూస్తానే నీ సంగతి అని అనుకుంటూ మహిత వెళ్ళిన వైపే చూస్తూనే తన ఫ్లోర్‌కి వెళ్ళిపోయాడు ఆర్య. రూమ్‌లోకొచ్చాక ఫోన్ చూసుకుంటూ బావ ఎక్కడ అక్క? ఏమీ నాకు ఫోన్ చేయలేదే అని అంటూ ఉంటే ఆమెని గోడకు లాక్ చేసి ఒక చెయ్యి ఆమె పక్కన గోడకు ఆన్చి ఇంకో చేతిని మహిత చేత్తో పట్టేసుకుంటూ ఏంటే ఈ వాలకం అని సీరియస్‌గా అడిగాడు ప్రమోద్. వాలకంనా
ఏమైంది బాబా? డ్రెస్ వేసుకున్నాను అంతే కదా అడగటంతో, డ్రెస్‌నే వేసుకున్నావు కాదని అనటం లేదు కదా! అది ఎలా ఉందో ఒకసారి చూసుకున్నావా? బుద్ధుందా కాస్తైనా? వేసుకునే ముందు ఆలోచించవా? చూసుకోవా? అంటూ ప్రమోద్ గట్టిగా పైగా కోపంగా అరుస్తూ ఉండడంతో అతనిలో ఇలాంటి కోణం ఎప్పుడూ చూడలేదే అనుకుంటున్న మహిత ఒకసారి తనకు తానుగా పరిశీలనగా తల వంచి చూసుకునేసరికి అర్థమయ్యి చేతుల్ని అడ్డుపెట్టుకోవాలని చూస్తుంటే ఆ ప్రయత్నాన్ని ఆపేసిన ప్రమోద్ అలాగే బయటికి వెళ్ళావు కదా! ఇప్పుడెందుకే అడ్డు పెట్టుకుంటున్నావని చిరాగ్గా అడగటంతో ఏదో ఫ్యాషన్ డ్రెస్ చూసిన ఎక్సైట్‌మెంట్‌లో వేసుకున్నాను అంతే బావ. చెయ్యి వదులు. నేను చేంజ్ చేసుకుంటానని అనడంతో, నీ దగ్గర డ్రెసెస్ ఉన్నాయా చేంజ్ చేసుకోవడానికి అని అడగగానే, లేదు అన్నట్లుగా తలూపింది మహిత. బయటికి వెళ్దాం అని చెప్పేసి గదిలో నుండి వచ్చేశాడు ప్రమోద్. ప్రమోద్ మీద క్రిష్ కొంచెం సన్నగా ఉంటాడు. అంతే తప్ప మాక్సిమం హైట్, కలర్ అన్నీ సేమ్‌గానే ఉంటాయి. బాగా అబ్జర్వ్ చేస్తే తప్ప పోలికలు అంతగా కనపడవు. పిన్ని, నేను మహిత బయటికి వెళ్ళొస్తామని హరితకి చెప్తాడు ప్రమోద్. అదేంటి ప్రమోద్, వంట చేశాను తినేసి వెళ్ళు అని ఉండు అని ఏవైనా పని ఉంటే అని హరిత అంటుంటే, సరే మేము రూమ్‌లోనే ఉంటాము అని అక్కడే తింటామని చెప్పాడతను. ఎందుకు ఏమైందని ఏమీ అడగకుండానే నువ్వు వెళ్ళన్నయ్య నేను మీ రూమ్‌లోకి తీసుకొస్తానని బృందా చెప్పడంతో ప్రమోద్ వెళ్ళిపోతే బృందాని ప్లేట్‌లో చేసినవన్నీ సర్వ్ చేసుకొని, మమ్మీ నాకు తెలిసి తనకి ఆ డ్రెస్ నచ్చుండదు లేదా సెట్ అయ్యి ఉండదు. అందుకే షాపింగ్‌కి వెళ్తున్నారేమోలే నేను ఫుడ్ ఇచ్చేసొస్తాను అంటూ వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళింది బృంద ఫుడ్ ప్లేట్‌తో. నువ్వు తిన్నావారా? అని అంటూ ప్రమోద్ బృందాన్ని అడిగేసరికి, ఇంకా లేదన్నయ్య. నాన్న, పెద్దమ్మ, మావయ్య కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పడంతో వాళ్ళు తర్వాత తింటారులే. నువ్వు మాతో కూర్చొని ఇక్కడే తింటావా? అని అడగటంతో బృందాకి ఆ విషయం చాలా పెద్దదిగా అనిపించి చెప్పలేనంత సంతోషాన్ని కలిగించింది. ఏమనుకోకుండా తింటాను అని చెప్పడంతో అటు ప్లేట్స్‌లోని ఒక ప్లేట్‌లో అన్నం మహితాకి ఇచ్చేసి, ఇంకో ప్లేట్ తను తీసుకున్నాడు ప్రమోద్. మహితని మనిద్దరం షేర్ చేసుకుందాం అనడంతో, ఓకే అంటూ ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. మధ్యలో ఎవరు ఏం చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారో కూడా మాట్లాడారు. డోర్ వరకు వచ్చిన హరిత, బృంద ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ వాళ్ళ ముగ్గురిని అలా చూడగానే ఆమెకు కూడా కంట్లో చిరుతడి కలగడంతో డిస్టర్బ్ చేయకుండా బయటికి వచ్చేసి క్రిష్ రూమ్‌లో చూసేసరికి ఇంకా కమల ప్రకాష్ గారు అక్కడే ఉండడంతో, ఏవండీ భోజనం అని అంది. వస్తున్నాం హరిత అని చెప్పి కమలకి తీసుకొని ఆయన బయటికి రాగానే, కన్నాకేమైనా పెట్టనా అండి అని అడగటంతో, డాక్టర్ ఈరోజు అంతా ఏం వద్దన్నాడు. రేపటి నుంచి జ్యూసులు ఇద్దాంలే అని చెప్పిన ప్రకాష్ గారు, శాస్త్రి పడుకున్నాడేమో నేను వెళ్లి తీసుకొస్తానని వెళ్తుంటే, బావగారికి కూడా డాక్టర్లు ఒక 2 రోజులు ఇడ్లీ లేదా బ్రెడ్ పాలు మాత్రమే పెట్టమన్నారు. అన్నం పెడితే త్వరగా అరగదంట అని చెప్పడంతో, అయ్యో! ఈ విషయం నాకు తెలియక అందరికీ వండేశాను. మీరు తింటూ ఉండండి. నేను పాలు తీసుకొస్తానంటూ హరిత గాబరా పడుతూ ఉంటే, ముందు కమల ఫ్రెష్ అవ్వనివ్వు హరిత అని ప్రకాష్ గారు అనగానే, అయ్యో! ఈ విషయాల గురించి నేను మర్చిపోతున్నాను అని అనుకుంటూ కమలని శాస్త్రి గారి రూమ్‌లోకి తీసుకువెళ్ళిన హరిత ఆవిడకి చీర ఇచ్చి ఫ్రెష్ అవ్వమని చెప్పగానే తిరిగి అరగంటలో ముగ్గురు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. శాస్త్రి గారు రెస్ట్ తీసుకుంటూ ఉండడంతో ఎవరూ ఆయన్ని కదపలేదు. కమల తినబోతూ హరిత గారు, ప్రమోద్, మహితలను చూసారా అని అడగటంతో, వాళ్ళు తినేశారండి. అమ్మాయికేవో కావాలంటే ప్రమోద్ బయటికి తీసుకెళ్ళాడు. కంగారు పడకండి. బృందా కూడా వాళ్ళకి తోడుగా వెళ్ళింది అని చెప్పడంతో, సరే అంటూ ముగ్గురు భోజనం చేసేస్తే కమల మాత్రం శాస్త్రి గారి కోసం బ్రెడ్, పాలు తీసుకుని వెళ్లి నిదానంగా తినిపించి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టి ఆమె కూడా అలా నడుము వాల్చింది. బృంద ఇంట్లోనే ఒక కారు తీసుకురావడంతో ప్రమోద్‌కి డ్రైవింగ్ వచ్చు కాబట్టి డ్రైవింగ్‌కి కూర్చుంటే మహిత వెనక కూర్చుంది. ముగ్గురు కలిసి ఒక మాల్‌కి వెళ్తారు. బృంద నెక్స్ట్ మాల్ దగ్గరే అంటే గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని అక్కడికి డ్రైవ్ చేస్తూ, అన్నయ్య వదిన కోసం నువ్వు తీసిస్తున్నావా అని అడగడంతో సైడ్ స్మైల్ ఇచ్చిన పృథ్వీ అవును అన్నట్టు చెప్తే, ఓహో సూపర్ లక్కీ వదిన నువ్వు అని చెప్తూ, ఇంతకీ మీ ఇద్దరి పెళ్ళెప్పుడు అని అడిగేసరికి ఇద్దరికి క్వెషన్ మార్క్ పడిపోయింది. ప్రమోద్ మిర్రర్‌లో నుంచి మహితాని చూస్తూ ఉంటే ఆమె తలదించుకొని ఉంది. అతను ఏదో చెప్పేలోపు మహితని మాట్లాడుతూ, బృందా మా ఇద్దరికీ పెళ్ళేంటి? ఆయన కేవలం నాకు మేనత్త కొడుకు అంతే. బావకి మా అక్కతో ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయిందని చెప్పేసరికి అనుకుంటూ కాస్త డల్ అయిన బృంద, కానీ మీ ఇద్దరి పేర్లు చాలా బావుంది తెలుసా? మీ అక్క కూడా మీలానే ఉంటుందా అని ఎక్సైట్ అవుతూ అడిగేసరికి మీకు చూపిస్తానుండు అంటూ తన ఫోన్‌లో త్రిపద, ప్రమోద్ ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ చూపించింది మహిత. అవి అన్నీ చూసిన బృందాకి గట్టి షాక్‌నే తగిలింది. తను మీ అక్కనా
త్రిపద అని అంటూ షాక్ అయి అడుగుతుంటే, మహిత, ప్రమోద్, లకి అదేం పెద్ద విషయంగా అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ త్రిపద ద్వారానే వీళ్ళందరూ తెలిసారు కాబట్టి. అవును, తనే నాకు అక్క, బావగారికి కాబోయే భార్య అని అంటూ మహిత తలెత్తి ప్రమోద్‌ని చూస్తూ చెప్పడంతో ఒక క్షణం పాటు అతని చూపులు కూడా మిర్రర్‌లో ఉన్న మహిత కళ్ళతో కలిసిపోయాయి. ఎందుకు ఆ విషయం బృందాకి అంతగా నచ్చలేదు. త్రిపదని తన అన్నయ్య లవ్ చేస్తున్నాడేమో అని అనుకుంది. అందుకే మనసుకి తీ తీసుకోలేక ఓకే నైస్ అని మాత్రమే చెప్పి ఫోన్ తిరిగి మహితకిచ్చేసింది. ముగ్గురూ కలిసి మాల్ రాగానే కార్‌ని పార్క్ చేసి లోపలికి వెళ్లారు. నవంబర్ నెల ఆఖరిలో కావడంతో పండుగలేవీ దగ్గర లేవు కాబట్టి మాల్ ఎలాంటి డెకరేషన్ లేకుండా నార్మల్‌గా ఉండి సాఫ్ట్ మ్యూజిక్ ప్లే అవుతూ వీక్‌డే కాబట్టి కాస్త తక్కువ మనుషులతో అయినా కళకళలాడుతూ ఉండడంతో ఫస్ట్ టైమ్ మాల్‌ని చూస్తున్న మహిళ తిరుపతి కంటే ఒక పాయింట్ ఎక్కువనే ఎక్సైట్ అయింది. అన్నయ్య, జూడియో ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఉంటుంది. అందులో తీసుకుందామా అని బృంద చెప్పడంతో నాకు కూడా లేడీస్ డ్రెసెస్ గురించి అంతగా తెలియదు బృంద. బావుంటాయా అని ప్రమోద్ అడగడంతో ఆ అన్నయ్య బ్రాండెడ్‌వే ఉంటాయి అని చెప్పడంతో ఎక్సలరేటర్ ఎక్కే పని లేకుండానే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న జూడియోకి వెళ్లారు ముగ్గురు. ఎటు చూసినా కూడా అన్నీ మోడ్రన్‌వి కనిపించడంతో ఎప్పటినుంచో జీన్స్ వేసుకోవాలి అన్న కోరికతో మహిత, బావ నేనొకసారి జీన్స్ ట్రై చేయనా అని ప్రమోద్‌ని అడగటం, అతను ఆమె ఇష్టం ఎందుకు కాదనాలి, ఎప్పుడో ఒకసారి కదా అని అంటూ తల ఊపడం, పొద్దునుంచి ఫోన్ చేసినా కూడా వీడు లిఫ్ట్ చేయడం లేదేంటి అని శర్మగారు ఇంకోసారి కాల్ చేయటం వెంటనే జరిగిపోయాయి. తను ఎక్కడున్నాడు అన్నది కూడా మరిచి నాన్నగారి నుంచి కాల్ రాగానే భయంతో లిఫ్ట్ చేసిన అతను వాస్తవంలోకొచ్చేసరికి ప్రమోద్ ఎక్కడున్నారు? శాస్త్రికి ఎలా ఉంది? అని శర్మగారి గాండ్రింపు వినపడటంతో తల కొట్టుకున్న ప్రమోద్ అది నాన్నగారు హాస్పిటల్‌లోనే ఉన్నాము అని అబద్ధం చెప్పినా పక్క నుండి ప్లే అవుతూ ఉన్న మ్యూజిక్ నిజం చెప్పురా! ఏవో పాటలు కూడా వినిపిస్తున్నాయేంటి? ఎక్కడికి వచ్చావు నువ్వు? వాళ్ళని హాస్పిటల్‌లో వదిలి అని శర్మగారు అడగడం ట్రైలర్ రూమ్ ఓపెన్ చేసుకొచ్చిన మహిత జీన్స్ అండ్ షర్ట్‌లో ప్రమోద్‌కి కనపడటం ఒకేసారి జరిగిపోయాయి. ఫ్రెండ్స్, మీకిప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా! అందరూ ఒకే టైమ్ జోన్‌లో ఉన్నారు. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ స్టోరీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంతే. ఎక్కడున్నారు ప్రమోద్ అని శర్మగారు అడగడం, అతను హాస్పిటల్ అని అబద్ధం చెప్పడం, ఏమో సంగీతాలు, పాటలు వినిపిస్తున్నాయని వెంటనే మళ్ళీ శర్మగారు అందుకోవడం, అంతలో తనకిష్టమైన జీన్స్ షర్ట్‌లో మహిత బయటికి రావడం వెంటనే జరిగిపోయాయి. ప్రమోద్ ఏమీ రియాక్ట్ అవ్వకముందే వావ్ వదినా! నీకు ఈ జీన్స్ భలే సెట్ అయింది సూపర్ ఉంది తెలుసా అసలు అని అంటూ బృంద మహితని తెగ పొగిడేస్తోంది. తను తెలుసుకున్న విషయం మర్చిపోయి అవునా! నిజంగా సెట్ అయిందా నాకు అని అంటూ అడుగుతున్న మహితాని చూస్తూ నాన్నగారు నిజంగానే మేము హాస్పిటల్‌లోనే ఉన్నాము. అమ్మకేదో కావాలి అంటే బయటికి తీసుకువచ్చాను అంతే. తర్వాత కాల్ చేస్తాను అని అటువైపు శర్మగారు చెప్పేది కూడా వినకుండానే కాల్ కట్ చేసేస్తాడు ప్రమోద్. బావా! నిజంగా బావుందా నాకు అని అంటూ ఎంతైనా అతని రియాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి మహిత అడిగేసరికి ఆమె చూపులు ఆమె వైపు నిలిపేస్తే తన పరిస్థితి ఏంటో బాగా తెలుసు కాబట్టి దిక్కులు చూస్తూ బావుంది మహిత అని అన్నాడు. మరి నేను ఇవి తీసుకోనా అని అంటే తీసుకొని ఎప్పుడు వేసుకుంటావే అత్తయ్య నిన్ను వేసుకోనిస్తుందా? పోనీ మా నాన్నగారు చూసినా నిన్ను ఉండనిస్తాడా నిన్ను? అని అంటూ ప్రమోద్ తిరిగి అడగటంతో అవును అది నిజమేలే. కనీసం నా దగ్గర ఉందని చెప్పుకోవడానికైనా దాచుకుంటాను బావ. కొనుక్కొని ప్లీజ్ అని మహిత అంటూ ఉంటే, సరే కానివ్వు అని చెప్పాడు. మరి నా దగ్గర డబ్బులు లేవు కదా! నేను తీసుకురాలేదు అని మళ్ళీ తనే డౌట్ రైజ్ చేయడంతో, అవునా! సర్లే అక్కడ పెట్టేసేయి. ఈసారి డబ్బులతో హైదరాబాద్‌కొచ్చినప్పుడు కొనుక్కుందువు గాని అని మహిత తిరిగి తన డ్రెస్‌లోకి మారి వచ్చాక, అన్నయ్య పాపం ఎందుకు తనని తీసుకోవద్దన్నావు? మీ ఊర్లో అంత స్ట్రిక్ట్‌గా ఉంటారా? జీన్స్ కూడా అలో లేదా? అంటూ అసలు వాళ్ళు ఏ క్యాస్ట్ ఏంటి అని తెలియని బృంద అడిగేసరికి, మేముండేది పల్లెటూరులో కదమ్మా! అక్కడ ఇవన్నీ పెద్ద భూతద్దంలో పెట్టే చూస్తారు. అందుకే వద్దని చెప్పాను తనకి అని అన్నాడు ప్రమోద్. ఓహో! అవునా! ఇంతకీ మీ ఊరు అంటే పెద్దమ్మ వాళ్ళ ఊరు కూడా కదా! ఏ ఊరు? అని బృంద అడిగితే, ధర్మపురం గోదావరి దగ్గర మా ఊరు చాలా బావుంటుంది. ఖచ్చితంగా నేను పెళ్ళికి పిలుస్తాను కాబట్టి నువ్వు, పెదనాన్న, పెద్దమ్మ, కృష్ణ అన్నయ్య అందరూ తప్పకుండా రావాలి. అప్పుడు నిన్ను మా ఇంట్లో పెట్టుకొని నీకు ఆ ఊరు మొత్తం చూపిస్తానని ప్రమోద్ చెప్పేసరికి నిజంగా తీసుకెళ్తావా ప్రామిస్ అంటూ చెయ్యి చాపింది బృంద. ప్రామిస్ రా అని అంటూ మహిత టాప్ సెలెక్ట్ చేసుకునే టైంలో చూడగానే క్యూట్‌గా అనిపించిన ఒక ఇయర్ రింగ్స్‌ని కాంబో తీసి
బృందాకి కొనిచ్చాడు ప్రమోద్. ఎందుకన్నయ్య అని అంటే, పర్లేదమ్మా, నా తరపున ఒక చిన్న గిఫ్ట్ అనుకో అని చెప్పగానే ఇక బృంద వద్దనలేకపోయింది. మహిత కూడా 3 జతల టాప్స్, మ్యాచింగ్ లెగ్గిన్స్ తీసుకొని అక్కడ చున్నీలు దొరక్కపోవడంతో 2 స్కార్ఫ్స్‌తో అడ్జస్ట్ అయ్యి మొత్తం బిల్ వేయించుకొని బయటకి వస్తూ ఉండగా, బావా బర్గర్ అని అంది అమాయకంగా ఫేస్ పెట్టి. రా తప్పుతుందా? ఇంక బయటకి తీసుకొని వచ్చాక నీకు ఈరోజు బంపర్ ఆఫర్. నువ్వేమడిగితే అది కొనిస్తాను, తీసుకెళ్తాను అని అన్నాడు ప్రమోద్. నిజంగా తీసుకెళ్తావా? మళ్ళీ మాట మార్చవు కదూ అని అంటూ మహిత వేలు చూపిస్తూనే అమాయకంగా అడిగేసరికి, మై డియర్ చిన్న మరదల్, రాక రాక ఒక్కసారి హైదరాబాద్‌కి వచ్చావు. మళ్ళీ ఎప్పుడొస్తావో ఏంటో! తర్వాత మీ ఆయన ఏ ఊర్లో ఉంటాడో తెలియదు. ఇప్పుడు పెళ్లి కాకముందే ఒకసారి వచ్చావు గదా! కాబట్టి ఇన్ని కోరికలన్నీ ఏంటో చెప్పేసేయ్. నేను తీర్చేస్తానంటూ ప్రమోద్ అనేసరికి, మావైతే ఫస్ట్ నాకు బర్గర్ కావాలి. ఆ తర్వాత గోల్కొండ, చార్మినార్, బిర్లా మందిర్ అని చెప్తూ సడెన్‌గా డల్ అయిపోయింది మహిత. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.